హైదరాబాద్నే మనం ఒక పెద్ద కంపెనీలు పెట్టడానికి వీలుగా ఉండే దాన్ని హైదరాబాద్ కిందే హైదరాబాద్కే వచ్చినాయి. అలాగే మనం వైజాగ్ను ముందు డెవలప్ చేసుకుందాం. వైజాగ్ని డెవలప్ చేస్తే ఒక కర్నూలు ఇంకో విధంగా డెవలప్ చేయటం కానీ, లేదా అమరావతిని ఇంకో విధంగా, అమరావతి రాజధాని తయారైతే కనుక వైజాగ్ అంటే పెద్ద సిటీ అవుతుంది. అది మనం తర్వాత చూస్తాం. ముందైతే ఒక చోట వాళ్ళు పెట్టుబడి పెట్టనివ్వండి. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ తర్వాత ఆ కంపెనీ పెట్టుబడులు వాటి ప్రాసెస్ పూర్తయిపోతే తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అమరావతికే పెడతారు. అయితే ముందు అన్ని రకాలుగాను వీలుగా ఉన్న ప్లేస్లో ముందు కంపెనీలు అంటూ వస్తే అది మన రాష్ట్రానికి వచ్చినట్టే. మన రాష్ట్రానికి వచ్చిందంటే మన రాష్ట్ర నిరుద్యోగులు లేకపోతే యువత వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి. దానివల్ల ఏదైనా సరే మనకి ఇప్పుడు 23 లక్షల కోట్లు బిల్ గేట్స్ గారు వచ్చి 9 లక్షల కోట్లు పెట్టుబడి అని అంటున్నారు. అది 9 లక్షల కోట్లు ఇచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు కొన్ని సోషల్ మీడియాలో. దాన్ని అది ఎంత ఇచ్చారు, మన రాష్ట్రానికి ఎంత సహాయం చేశారని వదిలేసి పూనికలు ఎంత ఖర్చు అయింది, టీకి ఎంత ఖర్చు అయింది అన్నారంటే వీళ్ళు అప్పడాల ఓడియాల కిందే ఆగిపోయారు. ఇంకా వాళ్ళ తలకాయలు ఎదగవు అన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. 400 కోట్లు ఖర్చు పెట్టారు, పర్యాటనకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, లెక్కన సెటర్లు వేస్తున్నారు సార్. దాని గురించి ఏమండి 400 కోట్లు లేకపోతే ఈ టీ కోసం ఇంకా 500 కోట్లు అని చెప్తారు. వాళ్ళ ఎదవసులే. అది ఒకసారి అదాని లేదా దేని వస్తే 800 కోట్లు వాళ్ళ తగలేసి చెప్పరు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ పెద్ద పెద్ద భవనాలు వైసీపీ కేంద్ర బిల్డింగ్లు కట్టేసుకున్న చెప్పరు. లేకపోతే ఆయన ఇంటికి 30 అడుగులు ఫెన్సింగ్ కట్టుకున్న చెప్పరు. దాని నిమిత్తం ఎంత తగిలేశాడు. అనవసరమైన తగిలేసి పెట్టుబడులు పెడతా ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు మళ్ళీ టీకి ఎంత ఖర్చు అయింది, లేకపోతే పొకోడీలు ఎంత ఖర్చు అయిందని ఈ పొకోడీ వాళ్ళు మాట్లాడటం మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. గతంలో అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి. అదేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా విలువ పెరుగుద్ది అనుకుంటున్నాను ఇటువంటి కామెడీలు చేయటం వల్ల వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఇటువంటి సన్నాసుల మధ్య ఎంత గొప్పగా చేయగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేవాడు. నిజంగా ఆయనకి ఇంకా ఫ్రీ ఉంటే, ఇంకా సహకారం అందించుంటే కనుక ఆయన ఎంత గొప్పగా చేసేవాడు. అటువంటిది ఇటువంటి సన్నాసుల మధ్య ఆయన పరిపాలన ఎంత గొప్పగా చేస్తున్నాడంటే ఎంత గొప్ప నాయకుడు అయి ఉండాలని చంద్రబాబు నాయుడు గారి విలువ ఇంకా పెరుగుతుంది. బిల్ గేట్స్ గారిని విమర్శించడం వల్ల బిల్ గేట్స్ గారు కూడా తెలుస్తుంది, ఓహో ఈ సన్నాసులు అంటే ఏంటో మనకు అర్థమైంది కదా, నెక్స్ట్ మనం ఏం చేయాలో అంటే ఎందుకంటేనండి ఆయన గేట్ దగ్గరికి కాదు కదా, ఆయన సెక్యూరిటీతో కూడా మాట్లాడడానికి వీళ్ళు సరిపోరు. ఈడు ముఖ్యమంత్రి అవునా లేకపోతే మంత్రులు అవునా ఎవరైతే కానీ అటువంటిది సంవత్సరానికి కానీ అపాయింట్మెంట్ దొరకనాయన్ని ఆ విధంగా చీప్గా మాట్లాడడం, ఎంతో చీప్ సన్నాసులు అయితేనే ఆ విధంగా మాట్లాడతారు. మనం ప్రత్యేకంగా చెప్పలేం.